హాయ్ గైస్, కొంతమంది నన్ను ఆ వీడియో పెట్టిన తర్వాత అడిగారు అనమాట. చాలా మందికి డౌట్స్ వచ్చాయి. ఏంటంటే అన్న మేము ఈ స్కిల్స్ నేర్చుకుంటే మాకు ఖచ్చితంగా జాబ్ వస్తుందా? ఇప్పుడు నేను ఎట్లా చెప్పాలి, జాబ్ వస్తుందా అంటే అది డిపెండ్స్ కదా. ఖచ్చితంగా మీరు రెడీ ఉంటారు. మీరు ఒక వార్కి వెళ్తున్నారు అంటే మీకు కత్తి అవసరము, మీ ఆర్మర్ అవసరము, ఇవన్నీ అవసరం మీకు. సో వీటన్నిటితో వెళ్తేనే మీరు తిరిగి బతికి బయటకు వస్తారు మళ్ళీ వార్కి వెళ్ళిన తర్వాత. సో జాబ్ కూడా అంతే. మీరు స్కిల్స్తో వెళ్ళారంటేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి, ప్రిఫరెన్స్ పెరుగుతుంది. 10 మంది ఉంటే 10 మందిలో మీకు ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో ఈ స్కిల్స్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ వస్తుంది. అలా అని స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా జాబ్ వస్తుందా అంటే నేను ఏమంటున్నా అంటే, ఫస్ట్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు మీరు రెడీగా ఉండండి అని నేను చెప్తున్నా. ఆపర్చునిటీ ఉంది పలానా దగ్గర, మీరు అక్కడికి వెళ్ళేలోపు మీరు మీ స్కిల్స్ని పెంచుకొని ఆపర్చునిటీ తీసుకోవడానికి రెడీగా ఉండండి అని చెప్తున్నా. సో ఆపర్చునిటీస్ అనేవి ఉంటూనే ఉంటాయి. కాకపోతే ఉన్న ఆపర్చునిటీస్లో ద బెస్ట్ ఆపర్చునిటీని తీసుకోవడానికి మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయా అనేది పాయింట్. సో స్కిల్స్ పెంచుకొని బెస్ట్ ఆపర్చునిటీని గ్రాప్ చేయండి అని చెప్తున్నా. ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ దిస్. థ్యాంక్ యూ.